సార్ అసలు కిడ్నీలో స్టోన్స్ అనేవి ఎందుకు వస్తుంటాయి సార్? అసలు దేనికి కారణం మెయిన్గా? ఆయుర్వేదంలో ఎలాంటి చికిత్స ఉంది కిడ్నీలో స్టోన్స్ వచ్చినప్పుడు? చెప్తామా. కిడ్నీస్లో స్టోన్స్ వచ్చేందుకు మన దేహంలో ద్రవ పదార్థం తక్కువ కావడమా, అంటే నీటి శాతం తక్కువ కావడం వల్ల ఎక్కువ శాతం మందులు వస్తుంటాయమ్మా. మిగతా కారణాలన్నీ కలిసి కూడా ఒక 10% 20% అయితే వాటర్ తక్కువ కావడం వల్ల ఆల్మోస్ట్ 80% వరకు కిడ్నీస్ మెయిన్ రీజన్. అట్లే దీంతో పాటు ఈ ఫాస్ట్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్, తర్వాత ఈ ఐస్ క్రీమ్స్, ఈ కూల్ డ్రింక్స్ ఇలాంటి తాగేటువంటి వాళ్ళలో కూడా ఎక్కువ శాతం మందిలో ఇవి వస్తుంటాయమ్మా జనరల్గా వచ్చేది. తర్వాత సమయానికి ఆహారం తీసుకోకపోవడము, టయానికి రెస్ట్ తీసుకోకపోవడం, ఇలాంటి వాటి వల్ల కూడా ఈ కిడ్నీస్ వచ్చేటువంటి టెండెన్సీ ఎక్కువ ఉంటుంది. సో ఈ కిడ్నీస్ స్టోన్స్ సర్వసాధారణంగా మూత్ర వ్యవస్థలో ఎక్కడైనా రావచ్చుమా, కానీ సర్వసాధారణంగా వ్యవహారిక భాషలో ఆ స్టోన్ ఎక్కడ ఉన్నప్పటికీ దాన్ని కిడ్నీ స్టోన్ అని అంటుంటారు. కిడ్నీస్లోనే స్టోన్ ఉండదు, ఎక్కడ ఉన్నా సరే. యూరెటర్ అని చెప్పేసి ఆ కిడ్నీస్ కి తర్వాత మూత్రాశయానికి మధ్యలో ట్యూబ్స్ ఉంటాయమ్మా, రెండుని కనెక్ట్ చేసేటువంటి. అక్కడ రావచ్చు. మూత్రాశయంలో ఈ యొక్క స్టోన్ ఉండొచ్చు. ఎక్కడైనా జనరల్ కిడ్నీ స్టోన్ అనేటువంటి పేరు అట్లా వచ్చేసింది. వ్యవహారిక భాషలో కిడ్నీ స్టోన్ అంటారు. సో ఈ కిడ్నీ స్టోన్స్ లో కూడా కొన్ని ఎలాంటి లక్షణాలు కలిగించవు. ముఖ్యంగా కిడ్నీలో ఉన్నటువంటి స్టోన్స్ అయితే జనరల్గా లక్షణాలు ఉండవమ్మా. కొంతమందికి ఏదో డల్ పెయిన్ ఉంటుంది, ఎటువైపు ఆ యొక్క స్టోన్ ఉంటే అటువైపు. కొంతమందికి ఎలాంటి లక్షణాలు కూడా ఉండవు. ప్రమాదకరం అంటారా సార్? అదే అమ్మా, ఒకవేళ రాయి మరీ పెద్దగా ఉంటే కిడ్నీస్ కూడా ఇన్ఫెక్షన్కు లోనైపోయేసి కిడ్నీస్ కూడా ఇబ్బంది పడేటువంటి, కిడ్నీస్ మీద ప్రెషర్ అయిపోయి కిడ్నీస్ దెబ్బతినేటువంటి ప్రమాదం ఉంటుందమ్మా. సర్వసాధారణంగా చిన్న చిన్న రాళ్ళు అయితే ప్రాబ్లం అయితే ఉండదమ్మా. రాయి మరీ పెద్దగా ఉంటే మాత్రం అది ఇమ్మీడియట్గా మనం దాని మీద చర్య తీసుకొని దానికి ఏదో ఒకటి ఆ సమస్య లేకుండా తొలగించుకోవడం మంచిదమ్మా. సో ఈ కిడ్నీ స్టోన్స్ని అస్మిరి అనేటువంటి పేరుతో పిలుస్తారు. అస్మి అంటే రాయి సంస్కృతంలో, రాళ్ళు ఏర్పడేటువంటి పరిస్థితి కాబట్టి అస్మిరి అంటారు. మూత్రాస్మరి అంటే మూత్ర వ్యవస్థలో రాళ్ళు ఏర్పడతాయి కాబట్టి మూత్రాస్మరి. ఈ క్యాలికులి, తర్వాత నెఫ్రోలిథియాసిస్, యూరోలిథియాసిస్ ఇలాంటి రకరకాల పేర్లతో పిలుస్తుంటారమ్మా. ఇవన్నీ ఇతర భాషల నుంచి మన భాషలోకి వచ్చినటువంటివి, అంటే ఇంగ్లీష్లోకి జనరల్గా. క్యాలిక్యురీ అనేటువంటిది అన్య భాష, అంటే స్టోన్ అనేటువంటి అర్థం. అదేవిధంగా నెఫ్రోలిథియాసిస్ అంటుంటారమ్మా. లిథియాన్ అంటే రాయి, నెఫ్రోలిథియాసిస్. నెఫ్రో అంటే కిడ్నీ, కిడ్నీలో రాయి ఉండడం. ఆ విధంగా పేర్ల మార్పే తప్ప సమస్య అయితే ఒకటమ్మా. సో ఈ యొక్క సమస్య ఉన్నప్పుడు ఏమంటేమా మంచి మెడిసిన్స్ మనం జాగ్రత్తగా వాడుకున్నట్లయితే ఉన్నటువంటి సమస్య తగ్గిపోతుంది. ముఖ్యంగా ఆయుర్వేద మందుల వల్ల ఈ సమస్య మళ్ళా పునరావృతి కాకుండా ఉంటుందమ్మా. చాలా మందిలో ఏమంటుంటే ఈ సమస్య మళ్ళీ వస్తుంటుంది. ఆయుర్వేద మందులు కొన్నాళ్ళ పాటు వాడుకోవడం వల్ల మరలా దీర్ఘకాలం పాటు అసలు రాదమ్మా. ఎవరికో కొద్ది శాతం మందిలో వచ్చినప్పటికీ ఎప్పుడో ఒకసారి వస్తాయి తప్ప చాలా మందిలో మాత్రం మరలా రావమ్మా. ఇవి ఆయుర్వేద మందుల యొక్క ప్రత్యేకత. ఉన్నటువంటి సమస్య తగ్గిపోతుంది, ఆ సమస్య మళ్ళీ రాకుండా కూడా ఉంటుందమ్మా. ఈ యొక్క ఔషధం ఎలా తయారు చేసుకోవాలంటమ్మా చాలా సింపుల్ అమ్మా. అన్నీ మనకు తెలిసినటువంటివే. వాటిలో ఉన్నటువంటి ఔషధ గుణాలు తెలియక వాటిని మనం సద్వినియోగం చేసుకోలేక వేలు లక్షలు ఖర్చు పెట్టుకునేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కానీ మనం అవగాహనతో ప్రకృతి ప్రసాదించినటువంటి ఔషధాలను మనం సద్వినియోగం చేసుకున్నట్లయితే ఇలాంటి సమస్యలను చాలా ఈజీగా తగ్గించుకోవచ్చు. సో ఔషధం ఎలా తయారు చేసుకోవాలంటమ్మా, ఒక 200 ml వాటర్ తీసుకోవాలి. పొద్దున్నే పరిగడుపున్నాయి ఒక 200 ml వాటర్ తీసుకొని ఆ 200 ml వాటర్లో ఒక అరబద్ద నిమ్మరసం, నిమ్మకాయ ఉంది కదా, దాన్ని కట్ చేసేసి జస్ట్ హాఫ్ స్క్వీజ్ చేసేసి పిండేసారు ఆ అరబద్ద నిమ్మరసం. అట్లే ఈ ముల్లంగి గడ్డల రసం అమ్మా. ముల్లంగి గడ్డలు సంవత్సరం అంతా దొరుకుతుంటాయి, అందుబాటులో ఉంటాయమ్మా. సో ముల్లంగి గడ్డలు తెచ్చుకొని శుభ్రం చేసేసి బాగా కడిగేసేసి చిన్న పీసెస్ చేసేసి మిక్సీలో వేసేసుకొని రసం తీసుకోవాలి. ఆ ఫ్రెష్ ఆ రసాన్ని ఒక 10 ml అంటే 2 టీ స్పూన్లు అందులో వేసేయాలి. అట్లే సైంధవ లవణం అమ్మా, రాక్ సాల్ట్ అని మీరు పేరు వింటారు, రాక్ సాల్ట్. ఆ సైంధవ లవణము జస్ట్ ఒక గ్రామ్ అమ్మా, 500 మిల్లీగ్రాముల నుంచి 1 గ్రామ్, అంతకంటే ఎక్కువ వేయకూడదు. సైంధవ లవణం కూడా అందులో కలుపుకోవాలి. తర్వాత చివరగా ఒక 5 ml తేనె కూడా అందులో కలుపుకోవాలి. అంటే 200 ml వాటర్ తీసుకోవాలి, అరబద్ద నిమ్మరసము, 10 ml ముల్లంగి రసము, 1 గ్రామ్ వరకు సైంధవ పొడి, 5 ml తేనె. బ్రహ్మాండమైన పానీయం తయారైపోతుందమ్మా. పొద్దున్నే తాగేసేయాలి. మొహం కడిగిన తక్షణమే ఖాళీ కడుపుతో తీసుకోవడం చాలా మంచిదమ్మా. అలా వీలు కానటువంటి వాళ్ళు కనీసం ఆహారానికి ఒక 10 నిమిషాల ముందు కూడా తీసుకోవచ్చు. అలాగే సాయంత్రం పూట 5 నుంచి 7 గంటల మధ్యలో కానీ, లేకపోతే పడుకునేటప్పుడు కానీ ఇదే పద్ధతులమ్మా
ఇదే పద్ధతిని ఇంతకుముందు నేను ఏ విధంగా అయితే ఔషధం తయారు చేసుకోవాలని చెప్పానో ఫ్రెష్గా అదే పద్ధతి తయారు చేసుకొని మళ్ళీ వాడుకోవాలి. ఈ విధంగా క్రమం తప్పకుండా వాడుకోవడం వల్ల చాలా త్వరగా ఈ ఔషధాల్లో ఉన్నటువంటి ఈ ఫార్ములాలో ఉన్నటువంటి ఔషధ గుణాలన్నీ కూడా దేహంలో ప్రవేశించి అది ఏ రకమైనటువంటి రాయి అయినప్పటికీ, అంటే కెమికల్స్ ఒక్కొక్క రాయిలో కొన్ని రకాలైనటువంటి కెమికల్స్ ఉంటాయమ్మా. ఏ రకమైనటువంటి కెమికల్స్ వల్ల రాయి ఏర్పడినప్పటికీ ఆ రాయిని కరిగించేటువంటి దివ్యమైనటువంటి ఔషధ గుణాలు, రసాయన తత్వాలు ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ యొక్క ఔషధాల్లో ఉన్నాయమ్మా. సైంధవరణం ఏంటంటే ఆ యొక్క ఔషధాన్ని త్వరగా పనిచేసేట్టు పనిచేస్తుంది. అంటే ఈ ఔషధంలో ఉన్నటువంటి ఈ యొక్క కెమికల్స్ ఏవైతే ఉన్నాయో అవి రాయి ఉన్నటువంటి ప్రదేశం వద్దకు త్వరగా శీఘ్రంగా వెళ్లేందుకు ఈ ఛానల్ క్లియరెన్స్గా ఈ సైంధవరణం పనిచేస్తుంది. ఫాస్ట్గా మందు పనిచేసేదానికి కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా రాయిని కరిగించేందుకు ఉపయోగపడతాయి. కాబట్టి ఇవి దీర్ఘకాలం వాడినప్పటికీ ఎలాంటి ఇబ్బంది ఉండదు. మీరు అవసరాన్ని బట్టి దీర్ఘకాలం పాటు కూడా వాడుకోవచ్చు. లేకపోతే సర్వసాధారణంగా కొంతమందిలో కొన్నాళ్ళ పాటు వాడేసరికి సరిపోతుంది. సో ఇక్కడ కూడా ఏం జరుగుతుందంటమ్మా, ఈ ఔషధం వాడినప్పుడు కొంతమందిలో రాళ్ళు చిన్న చిన్న ముక్కలుగా అయిపోయేసేసి మూత్రం ద్వారా బయటకు వచ్చేస్తుంటాయి. అది తెలుస్తుంది వాళ్ళకి. కొంతమందికి అసలు రాయి ఉందా లేదా అని తెలియదమ్మా, లక్షణాలు కూడా ఉండవు. కొన్నాళ్ళ పాటు వాడిన తర్వాత మళ్ళీ వాళ్ళు స్కాన్ చేసి చూసుకుంటే అందులో ఉందా లేదా అని తెలుస్తుందమ్మా. అంటే అది ఇసుక రూపంలో కానీ లేకపోతే మనం మూత్రానికి వెళ్ళినప్పుడు బురద రూపంలో కానీ తెలియకుండా వెళ్ళిపోతుంది, పిండి పిండి అయిపోయి వెళ్ళిపోతుంది. కొంతమందికి మాత్రం చిన్నగా రాళ్ళు కట్ అయిపోయి వస్తాయి కాబట్టి కొంచెం ఆ రాయి వచ్చినప్పుడు తెలుస్తుంటుంది. కాబట్టి ఇలాగైనా ఆ యొక్క లోపల ఉంటున్న రాయి బయటకు వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. లేకపోతే పిండిలాగా అయిపోయి మనకు తెలియకుండానే బయటకు వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఒకవేళ మనకు అసలు రాయి ఉందా లేదా, ఏ సైజు ఉంది, ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏ పద్ధతులు ఉన్నాయి అని నిర్ధారించుకోవాలంటే స్కానింగ్ లాంటి పరీక్షలు చేయించుకుంటే తెలిసిపోతుందమ్మా. దీంతో పాటు ఏమంటే కొంచెం నీళ్లు బాగా తాగేటువంటి పరిస్థితి ఉండాలమ్మా. అంటే సీజన్ బట్టి రాకుండా నీళ్లు తాగాలి, వచ్చిన తర్వాత కూడా నీళ్లు తాగాలమ్మా. వాళ్ళ శరీర ప్రకృతిని బట్టి, వాళ్ళ వయస్సును బట్టి, వాళ్ళ దేహతత్వాన్ని అనుసరించి, ఇతర అనుబంధ లక్షణాలను అనుసరించి, సీజన్ అనుసరించి వాటర్ అనేది తీసుకుంటున్నారమ్మా. ముఖ్యంగా లిక్విడ్ ఎక్కువ తీసుకునేటువంటి పరిస్థితి ఉండాలి. తర్వాత మీకు ఇంకొక సందేహం కూడా వచ్చి ఉంటుందమ్మా. ఈ చాలా మంది ఏంటంటే ఈ పాలకూర, టమోటా ఇలాంటివి వాడకూడదు అంటారు, తినకూడదు అని అంటారు. సార్ మీరు దీని గురించి ఏం చెప్తారని చెప్పేసి మాకు డౌట్ రావచ్చుమా. సో యాక్చువల్లీ ఏంటంటేమా ఈ పాలకూర, టమోటా ఇలాంటి వాటిలో ఆక్సిలేట్స్ అనేటువంటి పదార్థాలు ఎక్కువ ఉంటాయి. సో న్యాచురల్గా ఆక్సిలేట్స్ ఉన్నటువంటి పదార్థాల వల్ల కిడ్నీ స్టోన్స్ వస్తాయి, అంతవరకు వాస్తవమే. కానీ మనం వాడేటువంటి విధానం, పాలకూరను అలాగే వాడితే ఇటువంటి వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఆక్సిలేట్స్. కానీ పాలకూరను మనం ఎంతమంది మనకు పచ్చిది వాడతామమ్మా? పచ్చిది వాడడం, పప్పుతో కలిపో దేంతో. ఎప్పుడైతే ఉడికేసరికి ఆక్సిడేట్స్ పోతాయమ్మా, చాలా వరకు 80-90% పోతాయమ్మా, దాని ప్రాబ్లం లేదు. అట్లా ఇప్పుడు టమోటా కూడా అమ్మా పచ్చిది వాడితే ఆక్సిడేట్స్ అలాగే పోతాయి. మనం టమోటాను ఉడికించామనుకోండి, ఉడికించడం కానీ వేయించడం కానీ కొన్ని ప్రక్రియలు చేయడం వల్ల ఆక్సిడేట్స్ తీవ్రత చాలా వరకు తగ్గిపోతుంది. కాబట్టి కొద్దో గొప్ప ఈ స్టోన్స్ ఉన్నటువంటి వాళ్ళు కొద్ది ప్రమాణంలో తీసుకోవడం వల్ల అంత ఇబ్బంది ఉండదు. కానీ ఎక్కువగా తీసుకుంటే ఏదైనా ఇబ్బంది కలగవచ్చు, కానీ కొద్ది గొప్ప అయితే తీసుకోవచ్చు. అది ప్రత్యక్షంగా అది వాడకూడదని ఏం లేదు. కానీ ముందు జాగ్రత్త చర్యగా అటువంటి పరిస్థితి ఉన్నప్పుడు ఏం చేయాలంటే, ఒకవేళ స్టోన్స్ పోయిన తర్వాత కూడా ఈ పాలకూర పచ్చి తినడం కానీ, టమాటా పళ్ళు పచ్చి వాడుకోవడం కానీ, సలాడ్ రూపంలో ఇలాంటి వాడుకోవడం కానీ చేయకూడదమ్మా. సో ఇలాంటి కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఇబ్బంది ఉండదు. కాబట్టి ఈ ఆక్సిడేట్స్ గురించి చాలా మందికి డౌట్స్ అమ్మా. ఈ టమాటా పళ్ళు వాడకూడదు, తర్వాత ఈ పాలకూర వాడకూడదు. సో ఉడకబెట్టి వాడడం వల్ల అంత ఇబ్బంది ఉండదు. కాబట్టి కొద్ది ప్రమాణంలో వాడితే ఇబ్బంది ఉండదు. సో స్టోన్స్కి అయితే ఇబ్బంది ఉండదు, ఆక్సిడేట్స్ అన్ని నశించిపోతాయి ఉడికించినప్పుడు. ఆ పద్ధతులు వాడుకుంటే సరిపోతుంది. ఓకే, చూసారు కదా అండి, ఆయుర్వేదంలో ఎన్నో కొన్ని జబ్బులకి మంచి మంచి, అది కూడా మనకు అందుబాటులో ఉన్న వస్తువులతో చాలా మంచి చిట్కాలు చెప్పారు. మళ్ళీ ఎపిసోడ్స్తో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ సార్, నమస్తే.